బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్లో మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పాటిల్ 30,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. మధ్యప్రదేశ్లో ధాతియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ 9,500 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఇక బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన బంకీపూర్ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ లీడింగ్లో ఉన్నారు. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 11,000కు పైగా ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇక్కడ మొత్తం 31 రౌండ్స్ ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పీకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గతేడాది నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటు గెలవలేకపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నికల ఫలితం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్లో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ లీడింగ్లో ఉండటం ఆసక్తిని పెంచుతోంది. వరుసగా 2 రౌండ్స్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై ఆధిక్యతను ప్రదర్శించారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన పీకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే తొలిసారి. గతేడాది నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటు గెలవలేకపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 1995 నుంచి ఇక్కడ కమల దళానికి ఓటమి తెలీదు. అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ ఇక్కడి నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రాజ్యసభకు వెళ్లడంతో ఆయన రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ ఆందోళనలు మిన్నంటుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ పోటీకి దిగటంతో బంకీపూర్ బైపోల్ ప్రెస్టీజియస్ గా మారింది. నితిన్ నబీన్ స్వయంగా ఇంటింటి ప్రచారం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.